ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైసీపీ మహిళా నేత రాష్ట్ర మాజీ మంత్రి ఆర్కే రోజా పొలిటికల్ జర్నీ సస్పెన్స్ గా మారింది. ఇప్పుడు అలాగే ఉంటదా? తోట లాంటి మాటలతో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన రోజా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సొంత నియోజకవర్గంలో పత్తా లేకుండా పోయారు. బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నాడు. ఫలితాలు వెలువడిన నెల రోజుల్లో 1-2 సార్లు మాత్రమే బయటకు వచ్చిన రోజా పూర్తిగా ఇంటికే పరిమితమవడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ఇన్నాళ్లు రాజకీయాలతో బిజీగా గడిపిన రోజా ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు, ఆలయాల్లో పూజలకు మాత్రమే పరిమితమయ్యారు. మీడియాకు ముఖం చాటేస్తున్నా పైగా కొత్త వివాదాలకు కేంద్రమవుతున్నారు. ముఖ్యంగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన తర్వాత సొంత పార్టీలోనే శత్రువులను పెంచుకున్న రోజా ఇప్పుడు సొంత నియోజకవర్గంలో కనీసం పలకరించేవారు లేక రాజకీయ కార్యక్రమాలకు దూరంగా పోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. తన విజయం కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నాయకులను విస్మరించడం, సోదరులు, భర్త జోక్యం వల్ల రోజా రాజకీయ భవిష్యత్ గందరగోళంగా మారిందంటున్నారు. అయితే రాజకీయంగా ఆమె చేసిన తప్పులు ఇప్పుడు శాపంగా మారాయనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. వాక్చాతుర్యమే తన బలమని ఇంతకాలం నమ్ముతూ వచ్చిన రోజా చివరకు తన మాటలతో అందరినీ దూరం చేసుకున్నారంటున్నారు. గత 5 ఏళ్లలో అదుపులేని మాటల వల్ల రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితిని తెచ్చుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నవ్వుతున్నావా?